ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి ఎంతో కష్టపడి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తుంటారు. కానీ పిల్లలు ఎదిగిన కొద్దీ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత కనీసం తల్లిదండ్రుల బాధ్యతను కూడా తీసుకోలేక ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళు అయిపోయి తమకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలోన్లీ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటే మరికొంతమంది మాత్రము తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మొత్తం రాయించుకొని తల్లిదండ్రులని రోడ్డును పడేస్తున్నటువంటి ఘటనలు సికింద్రాబాద్ సెకండ్ లక్ష్మీనగర్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఇంటి వద్దనే నేను ఉన్నాను. ఇక్కడ నోటీస్ని చూస్తే నిజంగా ఈ నోటీసు ఇలాంటి కష్టం ఏ తండ్రికి కూడా రాకూడదని కోరుకోవాలి. ఎందుకనంటే ఉన్న ఆస్తిని మొత్తం కూడా ముగ్గురు కన్న కూతుర్ల మీద తండ్రి రాసిచ్చేశాడు. ఆ తర్వాత పిల్లలు అతని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి తనని రోడ్డు మీద వేయడంతో తను అటు అప్రోచ్ అయ్యాడు అధికారులని. వెంటనే అంటే మనం చూస్తే ఇక్కడ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 కింద అతను కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి నోటీస్ని పెట్టారు. అయితే తనకి ముగ్గురు కుమార్తెలు, రాజలింగంకి భాగ్యలక్ష్మి, అదేవిధంగా ఝాన్సీ, మరొక కూతురు ఉంది. ఈ ఇద్దరికి, భాగ్యలక్ష్మికి అదేవిధంగా ఝాన్సీకి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందంటే ఎంతో సంపాదించాడు, తన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. కానీ తనని వాళ్ళ కూతుర్లు చూసుకోవాల్సినటువంటి టైంలో ఈ ఇంట్లో ఈ గొడవంతా కూడా ఈ ఇంటి కోసమే. రాజలింగం తన ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు కుమార్తెలకి, పెద్ద కుమార్తెకి సెకండ్ కుమార్తెకి, పెద్ద కుమార్తెకి ఇంటిని రాసిస్తే ఆ ఇంటిని కన్న తండ్రి ఉంటున్నటువంటి సమయంలో నాన్న నేను నిన్ను చూసుకోవడానికి ఉంటాను, మా ఇంటికి రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఆ తండ్రిని ఇక్కడ నుంచి ఈ ఇంటిని వెంటనే వేరే వాళ్ళకి అమ్మివేయడంతో తండ్రికి అక్కడ ఉండాలనిపించగా ఇక్కడికే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పుడు అసలు విషయం తెలిసింది. ఇల్లునంతా కూడా అమ్మేశాడు అని చెప్పారు. అంటే చిన్న గది, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తన పిల్లల్ని చదివించాడు, ఎన్నో ఆస్తుల్ని కూడబెట్టాడు. చివరికి తాను కష్టపడి సంపాదించినటువంటి ఇంట్లో తను ఉండనివ్వనటువంటి సిచ్యువేషన్ని కూతుర్లు తీసుకొచ్చారు. అంటే ఎంత పరిస్థితి దారుణం అంటే తన భార్య చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లల్ని కూడా కష్టపడి చదివించి పెళ్లిళ్ళు చేశాడు. ఒకసారి ఇంటిని చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి 3 ఇళ్ళని కొనుగోలు చేశాడు. కానీ ఈ ఇంటి పరిస్థితి అంటే ఒక చిన్న మంచము, ఒక 2 అంటే ఆ డస్ట్ కూడా మనం చూస్తే కనీసం 1 సెకండ్ కూడా ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి. పైన ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, ఆ డస్ట్ ఇదంతా. తాను తినేటువంటి ఫుడ్ అంటే రీసెంట్గానే తను కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. అంటే తను వండుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఎవరైనా సరే తనకి వండి తీసుకురావడమా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళి రావడం చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పప్పు, తను తినేటువంటి ఫుడ్ 3 రోజుల కిందట ఉన్నటువంటి ఈ పప్పునే అతను మళ్ళీ తింటున్నాడు. తనే వండుకొని ఇదంతా తనే ప్లేట్లు వాష్ చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం. ఈ చిన్న ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాడు, 3 ఇళ్ళను కొన్నాడు, ముగ్గురు పిల్లలకి పెళ్లి చేశాడు. అంతా అయిన తర్వాత కూడా ఆయన పరిస్థితి ఎంత విదారకంగా ఉంది అని అంటే చెప్పడానికి నాకే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి కష్టం రాకూడదని కోరుకుందాము. ప్రస్తుతం నాతో పాటు తన కూతురి చేతిలో మోసపోయాడు అని చెప్పడం కంటే కూడా తను పెంచినటువంటి పెంపకానికి కనీసం కూతురు కనికరం లేకుండా తన తండ్రిని ఇంట్లో నుంచి బయటికి పంపించి ఇంటిని అమ్మేసింది అని అంటే తన మైండ్ సెట్ కావచ్చు, తను ఎంత కఠినంగా ఉన్నది అనేది అందరికీ అర్థమవుతుంది. రాజలింగం ఉన్నారు, మాట్లాడదాం. అసలు నిజంగా ఈ ఏజ్లో మిమ్మల్ని కూతుర్లు చూసుకోవాలి, ఎందుకు మీ కూతురు కనీసం మీ మీద కనికరించలేదు? వాళ్ళు ఇష్టపడతలేరు. వాళ్ళకు ఎట్లా ఏమనిపిస్తుందో ఏమో, వస్తలేరు అసలు. మీరు ముగ్గురు పిల్లలు కష్టపడ్డారు అని అంటే మీరు ఎంతో పని చేస్తుంటారు, ఎంతో చేస్తుంటారు, ఎన్నో కష్టాలు పడి చదివించుంటారు, అన్నీ చేస్తుంటారు. మరి ఎందుకు అంత కనికరం లేకుండా వాళ్ళు మీ మీద అట్లా ఇల్లు ఖాళీ చేయాలని మిమ్మల్ని బయటికి పంపించడం? వాళ్ళు నన్ను రమ్మన్నారు ఇంటికి. పెద్ద ఆమె, రెండో ఆమె రమ్మన్నది, పెద్ద ఆమె రమ్మన్నది. కానీ నాకు ఇష్టం లేదు. ఒక పెళ్లి అయినా కూడా నేను 6 రోజుల కంటే అక్కడ ఇక్కడ పోకడ ఉంటుంది. అదే నేను పూర్తి చేసిన. కానీ మళ్ళా వాళ్ళ ఇంటికి పోనికి, ఎవరి ఇంటికి పోయి ఎవరిని బాధ పెట్టని నాకు ఇష్టం లేదు. ఎందుకు అమ్మేసింది ఇల్లు? ఎందుకు అమ్మేసింది? నువ్వు ఇంట్లోనే ఇది నాకు చెప్పకుండా అమ్మేసిండు మా పెద్దలు. ఆయన కొన్నాడా సార్? ఆయన కొన్నాడా? నా కష్టం చేసి నేను సంపాదించుకొని
ఏదో ఇంత కిరాయి వస్తే తీసుకొని బతుకురా బాబు అని చెప్పిన. అది కూడా తప్పేనా? అంటే నిజానికి ఒక్క ఆడపిల్లను పెంచడం అంటేనే కట్నం ఇచ్చి పెళ్లి చేయడం చాలా కష్టము. కానీ మీరు ముగ్గురు పిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి చేశారు, ఇల్లులు రాసిచ్చారు. అయినా ఎందుకు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు? ఏమున్నది, ఇష్టం ఇష్టం లేదంటే మేము చూడము అంటే నేను వెళ్ళిపోతాను, నేనే కుద్దు వెళ్ళిపోతాను, ఎక్కడైనా అడక తింటాను. దాంట్లో ఏం పెద్ద పని కాదు నాకు. ఎవడైనా పెడతాడు, బుక్కెడు అన్నం పెడతాడు. ఏమో కొన్ని రోజులు పెడతాడు, ఒక్క రోజు పెడతాడు, ఏం పెడతాడు. మళ్ళీ ఎల్లకాలం చూడాలంటే ఎవడు చూస్తాడు చెప్పు? ఎందుకు భారం అయ్యారు మీ పిల్లలకి మీరు? నేను భారము అయినను అని అంటే వాళ్ళే గ్రహించాలి, వాళ్ళే చెప్పుకోవాలి. మీరు వెళ్ళి అలా అడగండి. మీరు కావాలంటే నేను అడ్రస్ చెప్తాను. గౌలిగూడ ఒక్కటి ఉంటుంది, బాలానగర్ ఒక్కటి ఉంటుంది, వీళ్ళిద్దరు. మీరు అప్పుడు పిల్లల్ని చదివించడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అసలు ఎట్లా పెంచారు పిల్లల్ని? చదువుకుంటారు, చదువుకొని పోయిండ్రు. నేను చదువుకొని ఉద్యోగము మంచిగా దొరికింది. రెండో అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. రెండో అమ్మాయికి ఇంటర్వ్యూకి పోతే నేను 10 రోజులు లీవ్ పెట్టినా ఆమె ముంబైలో తిరిగిన. ఏదో దేవుని దయతో వస్తే బతుకుతుంది నా బిడ్డ అని ఆమె పిల్లల్ని ఎత్తుకున్నా. నా భార్య నేను 10 రోజులు లీవ్ పెట్టిన. అయినా కూడా ఆమెకు అది జ్ఞాపకం వస్తలేదు. ఇప్పుడు పిల్లల్ని పెంచినప్పుడు మీరు అప్పులు చేస్తుంటారు, చదివించినప్పుడు అప్పులు చేస్తుంటారు, ఇవన్నీ కట్టుంటారు. కానీ ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడం ఏంది? ఏం చేస్తాము, నేనే వెళ్ళిపోతానంటే వాళ్ళు పొమ్మనరు, ఏమనరు, ఏమి శబ్దం లేదు వాళ్ళ దగ్గర. అసలు నన్ను చూడనికే రారు. ఇప్పుడు రెండో అమ్మాయి కనీసం మీరన్నా లోపలికి వచ్చి 2 అడుగులు లోపలికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ రెండో అమ్మాయి కానీ అక్కడనే కాలు పెట్టి అక్కడనే వెళ్ళిపోతుంది, చూసి మాట్లాడదు. ఎందుకు ఇంత కష్టము? ప్రభుత్వ ఉద్యోగం చేశారు, రిటైర్డ్ అయినటువంటి పైసలు వచ్చి ఉంటాయి, ఇన్ని ఇల్లులు ఉన్నాయి మీకు, 3 ఇల్లులు. ఇంత చిన్న ఇంట్లో ఇంత చెత్త, అన్నం కూర కూడా 3 రోజుల క్రింద తినాల్సినటువంటి పరిస్థితి ఏంది మీకు? ఏం చేస్తాము ఊకే అడిగితే ఎవరు చేస్తారు? ఇప్పుడు పక్కింటి వీళ్ళని అడుగుతాము. ఒక్కసారి అడుగుతాము, 2 సార్లు అడుగుతాము, 3ఓసారి మనకన్నా బుద్ధి ఉండాలి. వచ్చిండ్రా అని అన్నతట్టు తెచ్చుకోవాలన్నా నేను? వచ్చిండు మళ్ళీ ఏమిటికో వచ్చిండు అని. అంటే మీకు బాధ అనిపించట్లేదా? నాకు మీ ఇల్లు చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. అంటే 3 రోజుల కిందట కూరలు అన్నం తినడం ఇదంతా మీకు బాధ అనిపించట్లేదా? ఏం చేస్తాం మేడం, ఏం చేస్తాం? ఎవరికి చెప్పుకోవాలి నేను? నా భార్య నా భార్య ఉంటే ఇదంతా గతి పట్టిపోతుండే. పోయింది, కరోనా 2000లో వచ్చింది చూడు, దాంట్లో పోయింది. ఎవరు నా పిల్లలను ఎట్లా చదివినో నాకు బాగా తెలుసు. మంచిగా చదివిన, మంచిగా చూసిన నా పిల్లలు. వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తారు. అనిపిస్తుందా మీకు ఎందుకు ఇంత 3 పిల్లల కోసమా నేను కష్టపడ్డది, ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డానికా నన్ను అనిపిస్తుందా? నేను ఒకటే అనుకుంటా, నా రాత బాగలేదు, అందు గురించి నేను కష్టపడవలసి వచ్చింది, నేను రాసిండు దేవుడు, అదే అనుభవిస్తున్నా అని అనుకుంటున్నా. బస్ అంతే. పిల్లలకి చాలా మందికి కలగరు. ఆ పిల్లల కోసం అనేక తిప్పలు పడుతుంటారు, గుళ్ళకి గోపురాలకి హాస్పిటల్కి తిరుగుతూ ఉంటారు. కానీ మీకు 3 సంతానం మహాలక్ష్ములు పుట్టారు అనుకుంటే ఇట్లా వేధిస్తున్నారు ఎందుకని? ఏం చేస్తాము మరి, వాళ్ళకి ఏం అనిపిస్తుందో ఏం కథనో. వాళ్ళు నన్ను చూడదలుచుకున్నారు, అసలు చూడరు కూడా. కానీ ఇక మనం సచ్చే వరకు ఇదే బతుకు అంతే. కంటి ఆపరేషన్ చేయించుకున్నారు కదా, కనీసం వచ్చేమన్నా వాళ్ళు ఏమన్నా? ఇది మేడం కంటి ఆపరేషన్. ఈ టైంలో మీకు ఎవరొకరు తోడు ఉండాలి, కనీసం ఎవరు లేకుండా ఎట్లుంటున్నారు? అడిగిండు హాస్పిటల్లో, మేడం కూడా అడిగింది, సూపరింటెండెంట్ డాక్టర్. ఆమె ఒకరు ఉండాలి కదమ్మా, ఒకరు ఉండాలి కదా బాబు నీతోని అని అన్నారు. అంటే నా ఫ్రెండ్తో చెప్పిన, ఈయన ఉన్నాడు సార్, ఈయన చూస్తాడు, నా కంటి ఆపరేషన్ చేయండి మేడం, నీ దండం చేస్తాను, ఇది కనబడుతుంది అన్నా. ఒప్పుకు ఏం చేస్తాం?
అంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్వరు చూసినా సరే మీ విషయంలో బాధపడతారు. ఏ తండ్రికి ఇలాంటి కష్టం కాకూడదా? ముగ్గురు కూతుర్లలో ఒక్క కూతురికి కనికరం కలగడం లేదా మీ మీద? ఏం చేస్తాం నేనేం చేయాలి? నేను ఫోర్స్ చేయాలా? రావా రా, నన్ను చూడుండి అని అనాలా? వాళ్ళకు ఉండాలి. మరే మా అమ్మనైతే పోయింది, కనీసం ఒకడు ఉన్నాడు బాబు, అలా నా డాడీ ఉన్నాడు, చూసేద్దాము పోదాము మందలు ఇస్తాము అనేది వాళ్ళకు దాస. లేకపోతే నేను ఎంత బలవంతంగా చేస్తాను? నేనెందుకు చేస్తాను మేడం? అంటే చిన్నప్పుడు మీ పిల్లలకి ఏది ఇష్టం అని తెలుసుకొని కొనిచ్చి ఉంటారు. ఒక చిన్న పసిపిల్లల్ని నుంచి ఇప్పటిదాకా పెంచారు. ఇప్పుడు మీరు పసిబాబు లెక్క వాళ్ళు ఫీల్ అయ్యి ఇవన్నీ సేవలు ఎందుకు చేయలేకపోతే మీకు గుర్తుందా? మీ పిల్లలు చిన్నప్పుడు ఏం అడిగే వాళ్ళు, ఏమేం చేశారు అని? అది నేను ఎప్పుడు డ్యూటీలో డుమ్మ కొట్టదు మేడం. నేను ఒక్కరోజు లీవ్ పెట్టా. లీవ్లు ఎక్కువ యాన్యువల్ లీవ్లు జమ చేసి డబ్బులు వస్తాయి అమ్ముకుంటే. ఆ డబ్బులు దేనికన్నా పని చేస్తాయి అని డుమ్మ కొట్ట. అంత కష్టపడ్డారు అసలు కనికరం లేకుండా వాళ్ళు. ఏం చేస్తాము? నా రాత అట్లానే రాసింది. నేను ఒకటే అనుకుంటున్నా, మన రాత అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ఏడవాలి? అవసరమా? నా పిల్లల మీద ఏడవద్దు, నా బిడ్డల మీద ఏడవద్దు, ఎవరి మీద ఏడవద్దు. మీ భార్య ఉన్నప్పుడు ఇదే ఇంట్లో ఉన్నారా? నా భార్య ఉన్నప్పుడు ఈ మొత్తము నాదే ఉండే. నా హాలు, కిచెను, బాత్రూమ్ అన్నీ అలాగా ఉండే. నా భార్య చనిపోయింది, ఏదైనా కిరాయి చేసుకుందామని అన్నీ ఇరగొట్టేసి నా బిడ్డకు సగం ఇచ్చిన, రెండో బిడ్డకు. ఆమె ఇల్లు అది అంతా కట్టుకుంది. ఆ యొక్క జాగా ఇచ్చిన కదా, కనీసం ఒక రూమ్ అని ఇవ్వాలి కదా నాకు. ఇప్పుడు ఇంట్లో వదిలేసి అది రూము అందులో ఇస్తే ఈ రూమ్ నేను కిరాకి ఇవ్వచ్చు కదా. అదే 30-40 నాకు వస్తాయి కదా. అట్లా కూడా వేయలేదు. అనిపిస్తుందా అరే నా భార్య ఉండుంటే కనీసం నాకు ఏ పూటకు ఆ పూట అన్నం పెట్టేది, నన్ను చూసుకునేది అని? అనిపిస్తుంది. లాభం ఏంటిది? పోయిన తర్వాత ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఏమో ఆ భగవంతుని దయ ఉంటే చూస్తాడు, లేకపోతే లేదు. అయినా కూడా కోపం వస్తే ఇటనే. అసలు ఏం జరిగింది నిన్న? మీకు ఎట్లా తెలిసింది మీ పెద్ద కూతురు ఇల్లు అమ్మిందని? అయినా ఇప్పుడు నేను నా పెద్ద అల్లునికి 2 ఇళ్ళు కిరాయి ఇచ్చుకో, పైసలు వస్తాయి కదా, నువ్వు బతుకు అని చెప్పిన. 2 ఇళ్ళు కిరాయి 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తిన్నాడు. తిన్నప్పుడు మళ్ళీ గమ్మున ఉండాలి కదా. నేను పోతున్నామా అని వెళ్ళిపోవాలి కదా, లేకపోతే నాకు వద్దు నువ్వు ఉంచుకో అని వెళ్ళిపోవాలి కదా. మంచిగా ఎవరినో మాట్లాడుకొని కిల్లు అమ్ముకున్నాడు. మరి మీరు ఈ రూమ్ లో ఉంటున్నారు, ఏం చెప్పి తీసుకుపోయారు ఇంటికి? ఎవరను? మిమ్మల్ని. మీరు ఈ రూమ్ లో ఉంటున్నారు, మీకు ఎట్లా తెలిసింది ఈ రూమ్ అమ్మిండ్రని? నాకు వేరే వాళ్ళతో తెలిసింది. ఆ కొన్న వాళ్ళతోని కొన్న వాళ్ళకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడొచ్చి చెప్పింది నాకు, అరే ఇల్లు అమ్ముడు పోయింది కదా, నేను అమ్మేసిండ్రా బాబు, ఏమి ఓడు ఏం అల్లుడరా నాయన అని అన్నారు. ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇల్లు అమ్మిన తర్వాత? ఇల్లు అమ్మి ఇచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాను. పిలిస్తే వచ్చి ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మరి ఏం చెప్తారు? అంటే మీలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది పిల్లలను రోడ్డు మీద వేసేస్తున్నారు, తల్లిదండ్రులు చూడడం లేదు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? నేను ఎట్లా చెప్పగలుగుతాను మేడం? నేను ఎవరిని చెప్పనికి? ఏదైనా ఏదైనా బాధ ఎట్లన్నా తొలగిపోతుంది అంటే బాధ గురించి ఎంత కష్టపడాలి, ఏం చేయాలి అని చెప్పగలుగుతా. కానీ ఈ పర్సనల్ విషయంలో దూరాలంటే నాకు ఇష్టం లేదు. వద్దు, ఒకళ్ళ పర్సనల్ విషయం అడగకూడదు. నాది లెక్క. ఎప్పుడు మనసు వేరొంది మనం నొప్పించేది మంచిది పద్ధతి కాదు. పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పలేదు, వాళ్ళు ఇష్టం ఉంటే చూడని, లేకపోతే లేదు. మరి ఏంటి మీ పరిస్థితి? నెక్స్ట్ ఏంటి? ఇల్లు కూడా ఖాళీ చేయించారనుకోండి, ఎక్కడ ఉండాలి మీరు? ఎక్కడైనా నా బంధువుల ఇంట్లో ఉంటాను. ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళు మాత్రం? చూస్తాం, ఎట్లుంటుందో చూస్తాం. అప్పటికి మన స్టాల్ ఎట్లుంటుందో చూస్తాం.
అదే తన ముగ్గురు కూతుర్లలో ఇద్దరు కూతుర్లకి ఇల్లు రాసిచ్చాను. పెద్ద కూతురికి, అదేవిధంగా సెకండ్ కూతురికి. ఫస్ట్ కూతురంతా ఇంటిని అమ్మేసింది, నేను ఉంటున్నటువంటి ఇంటిని కనీసం చెప్పకుండా నన్ను రోడ్డు పాలు చేసింది. నన్ను చూడాలి అనిపిస్తే వాళ్ళకి చూసేవాళ్ళు, కానీ నన్ను కనీసం చూడాలని కూడా వాళ్ళకి అనిపించడం లేదు. అంటే ఈ రూమ్లోకి రావడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంట్లోకి అడుగు కూడా పెట్టారు. 2-3 రోజులు నిల్వ ఉన్నటువంటి అన్నం కావచ్చు, అదేవిధంగా కూరలు తినడానికి రీజను ఎవరు నాకు వండి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి నా రాత బాగోలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరి మీద ఎలాంటి నిందలు వేయడానికి కూడా నేను ఆలోచించడం లేదు అని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అంటే చూడొచ్చు, ఏ వ్యక్తికైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని చూస్తే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది, మనకి తోచినటువంటి సహాయం చేయాలనిపిస్తుంది. కానీ ఆ కూతుర్లకి కనీసం కనికరం లేదు అని అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత కఠినంగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. ఏ తండ్రికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని కోరుకుందాం. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, సికింద్రాబాద్. For more videos like this, subscribe Big TV channel.